ఫీజిబిలిటీ ఏంటో ఒకసారి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫీజిబిలిటీ గాలు ఉంటే మటుకు తప్పకుండా దాన్ని పరిశీలించడం జరిగిద్ది అధ్యక్ష. అదే రకంగా ఐలే గారు ఒక మండలం గురించి కూడా ఐలన్ని అడిగారు. దాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పిస్తాం. దాని మీద కూడా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. ఇందాక సోదరిమైన అన్నట్లు జిల్లాలు ఏవో మారుస్తామనో జిల్లాలు ఏవో తీసేస్తున్నామనో ఏదైతే ఒక గ్లోబల్ ప్రచారం బయట జరుగుతుందో నిన్న ఆ పెద్దల సభలో జరిగిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మళ్ళీ ఈ సభలో కూడా గౌరవ సభ్యులందరికీ ఏం చెప్పదలుచుకున్నది, ప్రభుత్వ పక్షాన ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని కానీ కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదు. ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు. ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న 33 జిల్లాలు కానివ్వండి, 76 మండలాలు కానివ్వండి, 621 మండలాలు కానివ్వండి, 76 డివిజన్లు కానివ్వండి, రెవెన్యూ డివిజన్సు, ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి. ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో ఆ మండలం తీసేస్తున్నామనో ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలో నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి అదే రకంగా ప్రజాప్రతినిధులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష. అదే రకంగా ఇందాక చెప్పినట్లు ఏవైతే 11 రెవెన్యూ డివిజన్స్కి సంబంధించిన ప్రపోజల్స్ వివిధ స్థాయిల్లో ఉన్నాయో వాటిని కూడా ఫీజిబిలిటీస్ని బట్టి ఆల్రెడీ 4 జారీ ప్రాథమికంగా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం. 1 కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ వచ్చింది. మిగిలిన 6 కూడా కలెక్టర్ గారి పరిధిలో పరిశీలనలో ఉన్నాయి. వాటి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కలెక్టర్. క్వశ్చన్ నెంబర్ 477 డిప్యూటీ సీఎం గారు ఇంకా రాలేరు. తప్పకుండా తప్పకుండా నెక్స్ట్ రాగానే తీసుకుంటే చెప్తాను. క్వశ్చన్ నంబర్ 588 చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు, గౌరవ రవాణా శాఖ మంత్రి గారు తీసుకుంటారు. పిలిపిస్తున్నాను. హరీష్ రావు గారు ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి. హరీష్ రావు గారు అధ్యక్ష, ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి. పిలిపిస్తున్నాను. మీరు కూర్చోండి. అధ్యక్ష అప్పుడప్పుడు అధ్యక్ష మంత్రి గారు ఉద్దేశం నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. వారు వస్తూ ఉన్నారు. దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం కాలేదు. కొంత వారికి దారిలో ఉన్నారు, వస్తారు. తప్పకుండా మీకు జవాబు చెప్తారు. దాన్ని దయచేసి దాని ఒక ఇన్సిడెంట్గా వచ్చిన వారు కూడా వచ్చేసి దానికి 1 నిమిషం 2 నిమిషాలకు మీరు ఇంత సీనియర్ సభ్యులు దయచేసి గౌరవంగా ఇప్పుడు ప్రశ్న అటువంటి కొంత ఇప్పుడు వారు దయచేసి వేరే ఉద్దేశం దాన్ని 1 నిమిషాన్ని ఆలస్యాన్ని కూడా మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. ప్లీజ్ రామ్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ ఐలయ్య గారు కూర్చోండి. మీరు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు
క్వశ్చన్ ఇంకా నేను చదవలేదు, మీరు లేట్ అవుతున్నదని క్వశ్చన్ చదవలేదు, నేను చదువుతాను.